వీళ్ళు క్షమించమని ప్రార్థన చేస్తాడు. క్షమిస్తే ఆయన మనల్ని అంగీకరించాడని అర్థం. దానికి సాదృశ్యంగా వస్త్రాన్ని ఇచ్చాడు. రెండవదిగా, నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఇది ఆయన మనకిచ్చే విశ్రాంతిని తెలియచేస్తుంది. మూడవదిగా, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే పరలోకానికి మనకు కనెక్షన్ దేవుడు కలిపాడు. కుమారుని స్థానంలో మనల్ని ప్రభు పెట్టి మన ప్రార్థనలన్నీ పరలోకం ఆలకిస్తూ ఉంది. నాలుగవదిగా, ఏలి ఏలి లమా సబాక్తాని, అంటే నా దేవా నా దేవా నీవు నా చెయ్యి, మన చెయ్యిని పట్టుకోవడానికి కోసం యేసు ప్రభు చెయ్యి విడవడం జరిగింది అన్న. ప్రియులారా, వెంటనే దాని అర్థం కూడా రాయబడిందంటే దాని అర్థం ఏంటంటే పరలోకపు ఎన్నో రహస్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. నంబర్ 5, 5వ మాట, దప్పిగొనుచు ఉన్నాను, దాహం గొనుచున్నాను, దప్పిగొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ చెరకను పానం చేశారంటే మన జీవితాన్ని మధురముగా మార్చడం కొరకు. నంబర్ 6, 6వ మాట, సమాప్తమైనదని ప్రభు చెప్పాడు. అంటే తనకు అప్పగించిన పనిని, రక్షణ కార్యాన్ని పూర్తి చేసి మనల్ని పెళ్లి కుమార్తె సంఘముగా ప్రభు మార్చాడు. చివరి మాట, 7వ మాట, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను. తండ్రి, నా ఆత్మ నీ చేతికి, ఇంకా అప్పగించిన నా దగ్గర ఏమీ లేవు, చివరికి ఉండేది నా ఆత్మ, దాని